ఏపీలోని ప్రజలే కాదు, దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తేదీ మే 23. ఆ రోజున దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వస్తాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఎవరు పవర్లోకి వస్తారన్నది కేవలం ఏపీ ప్రజలకే కాదు, దేశం మొత్తం జనాలకు కూడా అతి ముఖ్యమైపోయింది. అలా జరిగాయి మరి ఈసారి ఎన్నికలు. ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందనే అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటి వరకైతే టీడీపీకి అనుకూలంగా పెద్దగా సర్వేలు రాలేదన్నది నిజం. ఇక ఒకవేళ టీడీపీ ఓటమిపాలైతే పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. టీడీపీలో బాబు నాయకత్వంపై సీనియర్ల తిరుగుబాటు ఉంటుందా అన్న మాట కూడా వినిపిస్తుంది. అదే జరిగితే మరి టీడీపీ తర్వాత నాయకుడు ఎవరు ఉంటారన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన్ని ఢీకొట్టడం కష్టమయ్యేది. అలాంటిది జగన్ అధికారంలోకి వస్తే మాత్రం ఆయన్ని తట్టుకుని నిలువరించే నాయకత్వం టీడీపీకి ఉందా అన్నది కూడా చూడాలి. బాబుకు ఇప్పుడు 70 ఏళ్లు. ఆయన ఎంత చురుకుగా ఉన్నా 5 ఏళ్ల పాటు పార్టీని నడిపించి జనాల్లోకి తీసుకుపోగలుగుతారా? ఒకవేళ బాబుని కాదనుకుంటే మిగిలిన వారిలో ఎవరికి ఛాన్స్ ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి మే 23 ఫలితాలు పార్టీల జాతకాలు తేల్చేలా కనిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఎవరంటే మినిస్టర్ కేటీఆర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. అలాంటిది ఏపీలో నారా చంద్రబాబు తర్వాత ఎవరు అంటే మాత్రం సమాధానం లేదు. సాధారణంగా ముఖ్యమంత్రి కొడుకు అంటే ఎలా ఉండాలి? మరి లోకేష్ ఎందుకు ఎప్పుడూ అంత ఆసక్తిగా ఉండరు? టీడీపీని ముందుండి నడిపించాల్సిన వ్యక్తి ఎప్పుడో ముందుకు రాడు. తన తండ్రి చంద్రబాబు తర్వాత లోకేష్ పార్టీని నడిపించగలుగుతాడా? ఏది ఏమైనా ఈ దెబ్బతో ఇక టీడీపీ పార్టీ క్లోజ్ అయినట్టే అంటున్నారు ఆంధ్ర విశ్లేషకులు. చూడాలి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. జగన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓ లైక్ ఇచ్చి సపోర్ట్ చేద్దామా?